వైద్యం పేరుతో భూమాయ. లయన్స్ కంటి ఆసుపత్రికి 3 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు. ఎక్కడ ఇది? మనకి రాజేంద్ర నగర్. రాజేంద్ర నగర్లో కోట్ల భూమి హాంఫర్ట్. ఉప్పరపల్లిలోని సర్వే నెంబర్ 36లో 3 ఎకరాలు మాయం. పేదలకు ఉచిత వైద్య కోసమని భూదానం. 2005లో అప్పటి ప్రభుత్వం జీఓఎంఎస్ నెంబర్ 1262 ద్వారా జారీ. భూ బదిలీయా క్రయ విక్రయాలు చేయకూడదని కండిషన్. హబీబుల్లాకు చెందిన భూమిలో కొద్ది జాగాలో లయన్స్ క్లబ్ హాస్పిటల్ బిల్డింగ్. నిబంధనలకు విరుద్ధంగా 3 ఎకరాల భూమి అమ్మిన వైనం. డెవలపర్స్ మధుసూదన్ రెడ్డి, రియాజుద్దీన్తో కలిసి స్పెక్ట్రమ్ ఓయాసిస్ లేఅవుట్ ప్లాట్ చేసి సొమ్ము చేసుకున్న డాక్టర్ రంగారెడ్డి కొడుకు వెంకటేష్ భూమి తిరిగి స్వాధీనం చేసుకోవాలంటున్న స్థానికులు. సేవ పేరుతో దోపిడీ చేస్తున్న వారు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. ప్రభుత్వం ప్రజలకి నమ్మక ద్రోహం చేయటంలో వీళ్ళు ముందుంటారు. రాజధాని నగరంలో భూమి ధరకు రెక్కలు వచ్చాయి. కోట్లలో విలువ చేస్తాయి. మనకి రాజధానిలో ఎక్కడ అంటే హైదరాబాద్ దగ్గర, హైదరాబాద్, రంగారెడ్డి చుట్టుపక్కల ఎక్కడ చూసుకున్నా ఎకరం విలువ కోట్లలోనే ఉంటుంది ఇక్కడ. అయితే వీళ్ళు కడుపుకు అన్నం తింటడానికి బదులు డబ్బులు తింటున్నారు. పేదలకు సాయం పేరుతో ఆశ చూపి చివరకు గవర్నమెంట్కే టోపీ పెడుతున్నారు. చాలామంది రీసెంట్గా మనం ఇలాంటి స్టోరీ ఒకటి చూసాం. ఇది కూడా అలాంటిదే దాదాపుగా. అంటే ఏదో హాస్పిటల్ పెట్టేస్తాం, ప్రజలకు సేవ చేసేస్తాం అని చెప్పి ప్రభుత్వం నుంచి భూమి కేటాయింపులు తీసుకుంటారు, భూములు తీసుకుంటారు. తీరా తీసుకున్న తర్వాత ఆ భూములను అమ్ముకోవటం. యాక్చువల్గా ఈ హాస్పిటల్స్ కోసం కానీ ప్రజల సేవ కోసం కానీ తీసుకున్న భూములు ఎటువంటి క్రయ విక్రయాలు జరపకూడదు. ఆ భూముల్ని దేనికి లీజ్కి ఇవ్వకూడదు. అక్కడ ఎటువంటి కమర్షియల్ కట్టడాలు కానీ కమర్షియల్ పనులు కానీ జరగకూడదు. కానీ వీళ్ళంతా అదే చేస్తున్నారు ఇక్కడ. ఇదిగో వైద్య సేవ పేరుతో ప్రభుత్వానికి కళ్ళబొల్లి మాటలు చెప్పి భూములు తీసుకొని ఏదో మమ అనిపించి కొన్నేళ్ల పాటు సదరు భూమిని బదలాయింపు చేసేసి వెంచర్లు, ప్లాట్స్ చేసి విక్రయిస్తున్నారు. ఇలాంటి వారు ఎందరో అక్రమాలకు పాల్పడుతున్నా కొన్నేళ్ల క్రితం నుంచి కార్యక్రమాలు జరుగుతున్నా ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు. ఇది మనకి ఈ స్టోరీ పర్టికులర్గా రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ మండలం ఉప్పరపల్లి గ్రామంలో కోట్లాది రూపాయలు విలువ చేసే భూమిని మాయం చేశారు కబ్జాకోరులు. పేదలకు వైద్య సాయం చేస్తామని చెప్పి ప్రభుత్వానికి లేఖ రాసి భూమిని పొందడం జరిగింది. డాక్టర్ పి రంగారెడ్డి లయన్స్ కంటి ఆసుపత్రిని నెంబర్ 1 హాస్పిటల్ స్థాపించి పేదలకు ఉచితంగా ట్రీట్మెంట్ చేసేందుకు గాను కదలలేడు. డాక్టర్ సీఎం హబీబుల్లాతో పాటు రంగారెడ్డి కూడా దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని నమ్మిన అప్పటి ఉమ్మడి ప్రభుత్వం ఆయనకు భూమి కేటాయించింది. 2005 సంవత్సరం ప్రభుత్వ జీవో ఎంఎస్ నెంబర్ 1262 ప్రకారం 3 ఎకరాల భూమిని గజం 450కి ఇచ్చారంట. గజం 450కి 3 ఎకరాల భూమి ఇచ్చారు 2005 టైంలో. ఇప్పుడు అక్కడ గజం భూమి నాకు తెలిసి 10,000 20,000 ఉంటుంది గ్యారంటీగా. సరే, అయితే నాడు రాజేంద్రనగర్ ఏరియాలో భూమి మార్కెట్ వాల్యూ ఎకరం ₹1,00,00,000 పైనే ఉండేది. కానీ అతి తక్కువ ధరకు 3 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించారు. అదేవిధంగా సర్కారు భూమి కేటాయిస్తూ కొన్ని నిబంధనలు విధించింది. ఈ భూమి ప్రభుత్వాన్ని కాబట్టి దీంట్లో ఎటువంటి క్రయ విక్రయాలు జరపకూడదు, ఎవరి పేరు మీద బదిలీ చేయకూడదని కండిషన్స్ పెట్టింది. అంతేకాకుండా ఈ స్థలంలో నిర్మించే లయన్స్ కంటి ఆసుపత్రి ద్వారా నిరుపేదలకు ఫ్రీగా ట్రీట్మెంట్ చేయాలని చెప్పిందంట. ప్రభుత్వం పాపం మీద మంచి చేద్దాం అనుకుంటుంది, కానీ ఇట్లాంటి వాళ్ళు చేయనివ్వరు దాన్ని. ఇంకా ఈ లయన్స్ కంటి హాస్పిటల్ ద్వారా ఎంతమందికి వైద్యం అందిస్తున్నారు, ఎంతమంది పేదల వైద్య చికిత్స ద్వారా లబ్ధి పొందుతున్నారో దానికి సంబంధించిన పర్ఫార్మెన్స్ రిపోర్ట్ను ప్రతి సంవత్సరం గవర్నమెంట్ నివేదిక అందజేయాలని ప్రభుత్వం షరతు పెట్టింది. అంటే ఈ హాస్పిటల్ ద్వారా ఎవ్రీ ఇయర్ ఎంతమందికి ట్రీట్మెంట్ చేస్తున్నారు, మీరు ఎంతమంది లాభపడుతున్నారు, మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఇవన్నీ కూడా ఒక నివేదికను ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పి ఒక కండిషన్ పెట్టి వీళ్ళకి ల్యాండ్ అమ్మారు. ఫస్ట్ కండిషన్ ఏంటి? దాన్ని ఎవరికి అమ్మకూడదు, ఎవరికి కొనకూడదు, దాంట్లో ఎటువంటి లీజ్కి ఇవ్వటం కానీ కమర్షియల్ కట్టాలు కానీ చేయకూడదు. హాస్పిటల్ కట్టాలి, దట్టు అక్కడ ట్రీట్మెంట్ ఫ్రీగా జరగాలి. ఆ ఫ్రీగా జరుగుతుంది, ఎంతమందికి ట్రీట్మెంట్ చేశారు, ఏమేమి ట్రీట్మెంట్స్ చేశారు, ఇవన్నీ కూడా ఎవ్రీ ఇయర్ ఒక ఫైల్ తయారు చేసి ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వం షరతు పెట్టి అమ్మింది. అయితే లయన్స్ కంటి ఆసుపత్రి కోసం ప్రభుత్వం కేటాయించిన భూమిలో హాస్పిటల్కు ఎలాంటి బిల్డింగ్ కట్టకుండా దురుద్దేశంతో ఆలోచించి పక్కన అదే సర్వే నెంబర్ 36లోని డాక్టర్ హబీబుల్లాకు సర్కారు ఇచ్చిన భూమిలో కొంత భాగంలో ఒక చిన్న భవనం కట్టారు. ఇక గవర్నమెంట్ కేటాయించిన 3 ఎకరాల భూమిని డాక్టర్ పి రంగారెడ్డి అలాగే ఖాళీగా ఉంచారు. హాస్పిటల్కు అని గవర్నమెంట్ కేటాయించిన భూమిలో ఇంకా దందా మొదలుపెట్టేశాడు. ఉప్పర ఏరియాలో ఇప్పుడు ఎకరం 50 కోట్లకు పైగా వాల్యూ ఉంది. అయితే ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలు తొంగలో తక్కి అక్కడ భూమిపై కోట్లు సంపాదించాడు. ఈ 3 ఎకరాల భూమిని రంగారెడ్డి కొడుకు పివి వెంకటేష్, మధుసూదన్ రెడ్డి, రియాజుద్దీన్ అనే డెవలపర్స్తో కలిసి భూదందా తెరదీశాడు.
ప్రభుత్వం లయన్స్ కంటి హాస్పిటల్ కేటాయించిన భూమిలో స్పెక్ట్రమ్ ఓయాసిస్ అనే లేఅవుట్ నిర్మించారు. జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ పేరుతో ప్లాట్స్ చేసి కోట్లకు అమ్ముకున్నారు. అయినా ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పేదలకు సేవ చేస్తామంటే ఆసుపత్రి కోసం భూమిని ప్రభుత్వం కేటాయిస్తే దాన్ని ప్లాట్స్ చేసి అమ్ముకున్న వ్యక్తులను క్షమించరాదు. సదరు భూమిని రెవెన్యూ, జిహెచ్ఎంసీ అధికారులు ఎందుకు స్వాధీనం చేసుకోకుండా ఉన్నారో తెలియదు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి కోట్లాది రూపాయల విలువైన గవర్నమెంట్ భూమిని తిరిగి స్వాధీనం చేసుకొని భూమిని ప్లాట్స్ చేసి అమ్ముకున్న వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుకుంటున్నారు. రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టాలి ఇలాంటి వాళ్ళపైన. ఇప్పటివరకు ఎంతో వెనకేసి ఉంటాడు దాని నుంచి, అవన్నీ కూడా రికవరీ చేయాలి. ఇలాంటివి చాలా భూములు ఉన్నాయి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో. ప్రభుత్వానికి మోసం చేసి, పేదల్ని మోసం చేసి అక్రమంగా కొన్ని వందల ఎకరాలు నేకాంతమైపోయినాయి. మేము చెప్తున్నాం కదా, ఎప్పుడు చెప్పేది, గత 10 సంవత్సరాలలో తెలంగాణ చుట్టుపక్కల ఉన్న భూములు మొత్తం ఈ అమయ్ కుమార్ లాంటి వాళ్ళు, ఈ ఐపీఎస్లు, ఐఏఎస్లు చాలామంది కలిసి పర్టికులర్గా తెలంగాణలో కొన్ని లక్షల ఎకరాల అసైన్ భూములు వీళ్ళంతా కలిసి గ్యాంగ్ రేప్ చేసి పడేశారు. వీళ్ళంతా 1 ఎకరం కాదు, 2 ఎకరాలు కాదు, కొన్ని వేల ఎకరాలు దోచేసుకున్నారు. ఇలాంటివి జరుగుతున్నా ఇది అసైన్ ల్యాండ్, ప్రభుత్వ భూమి అని తెలుసు, ప్రభుత్వం కేటాయించిన భూమి అని తెలుసు, హాస్పిటల్ కోసం ఇచ్చిన భూమి అని తెలుసు. అక్కడ ఒక స్పెక్ట్రమ్ ఓయాసిస్ అని చెప్పి, ఒక జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ లేఅవుట్ అని చెప్పి ఒక బోర్డు పెట్టుకొని వాళ్ళు బిజినెస్ చేస్తున్నా ఎవరు పట్టించుకోరు. ఫ్లాట్స్ చేసి అమ్మేస్తున్నా ఎవరు పట్టించుకోరు. కోట్లు మొత్తం అమ్మేసి అక్కడ బిల్డింగ్లు పెద్ద పెద్ద అయిపోయినా సరే ఎవరు పట్టించుకోరు. అంటే అధికారులు అంత అలసత్వం ప్రదర్శిస్తున్నారు. నిజంగా చెప్తున్నా కదా, మన అధికారులు కరెక్ట్గా పనిచేసి ఇలాంటివి పక్కన పెట్టేస్తే కనుక, ఇలాంటి భూములపై వాళ్ళు దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటే కొన్ని లక్షల కోట్ల ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి రెవెన్యూ ద్వారా. మరి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు దీనిపై చర్యలు తీసుకుంటారా, అలా చూస్తూనే ఉంటారని చూడాలి మనం.